ఊరందరిదో దారైతే ఊసుకండ్లో దారంటారు చూడుర్రి. హగో సుత్తె కొడవలి పార్టీ లీడరు నారన్న సార్ ముచ్చట గట్లనే ఉన్నది. కాశ్మీర్లో కంతిరి మొకపోళ్ళు 28 మంది పానాలు తీస్తే ఏం కాదట గాని మనం పోయి ఆ ఉగ్రవాదుల డెన్నుల మీద బాంబులేసి వాళ్ళకు షెల్లుకు షెల్లు చేస్తే మాత్రం తప్పంటుండు ఎర్రపాటి నారన్న సారు. ఇక ఆయన్నేమనుడో మీరే కామెంట్లల్లో అరుచుకోండి జరా. దేశ రాజకీయాల్లో ఏదైనా అసంతృప్తి ఉన్నదంటే అది ఎర్రపాటోళ్ళదే ఉన్నట్టున్నది. వాళ్ళేందో వాళ్ళ విధానాలేందో ఎవ్వరికి సమజైతలేదు. వాళ్ళనట్లా ఇడిచిపెట్టొద్దు, ఎవరికన్నా చూపియాలరా బాబు అని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు. శత్రువులు మన దేశంలోకి వచ్చి మన గడ్డ మీద మన ప్రాణాలు తీసిపోయినా మంచిదేనట గాని మనం వాళ్ళని ఏమనొద్దట. పాకిస్తాన్ టెర్రరిస్టుల మీద దాడులు చేయొద్దట అని శాంతి సూక్తులు వాళ్ళిస్తుండు సిపిఐ నారన్న సారు. The CPI is against of the war in Pakistan because the war is nothing but it would be strengthened against the terrorists. That we should not use that weapons against the Pakistan people or government. గింత పెద్ద మనిషివి ఒక దేశంలోకి సొరబడి ప్రాణాలు తీస్తే పల్లి బఠాని తినుకుంటా ఉండాలి గాని మన జోలికొచ్చిన వాళ్ళ పండ్లు రాలగొట్టొద్దంటాం అంతేనా సారు? ఉండాలే మీ అసొంటోళ్ళు. ఒక చీమకు చిన్న ఎంటిక దాక్తనే శివుక్కున కుడుతుంది. ఒక కుక్కను హడి అని అదిలిస్తే బౌమని మీదకు ఎగబడుతుంది. ఒక ఆవును అదిలిచ్చిన పొట్టెలను అదిలిచ్చిన రోషంతోటి మారేసి చూస్తాయి. అసొంటిది ఉప్పు కారం తింటున్న మనుషులను సేవ చచ్చినోళ్ళ లెక్క ఉండమంటున్నావు అంతేనా? ఎవడన్నా మనల్ని తన్ని పోతే తన్నించుకోవాలి గాని ఉల్టా వాళ్లకు బుద్ధి చెప్పొద్దంటున్నావు. మరి ఇదే ముచ్చట ఇండియాలుండి ఇంత ఫ్రీగా సలాలు ఇచ్చే బదులు ఓసారి పాకిస్తాన్ కు పోయి ఆడ ఉగ్రవాదులకు అరే బాబు జిహాద్ అనుకుంటా మంది ప్రాణాలే తీస్తారా? దేవుడు లేడు ఎవ్వలేరు, మీరంతా దేవుని పేరు మీద చేసే ఈ పాపాలను ఆపుండ్రని కూసుండ పెట్టుకొని చెప్పొస్తే ఏ లొల్లి ఉండదు కదా సారు. ఇండియాకి ఇచ్చినట్టే టెర్రరిస్టులకు కూడా పోయి సలహాలు ఇచ్చి మీరు మళ్ళా తిరిగి వస్తే బాగుండు కదా సారు. అట్టిగా సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటా యుద్ధానికి మేము వ్యతిరేకం, పాకిస్తాన్ ఇండియా ఏమనొద్దు అని పిరికి మాటలు చెప్పుడెందుకు సార్ అని తిట్టి పోస్తుండ్రు ఈయన మాటలిన్న నెటిజన్లు.